మీ అందరి కోసం ఈ స్కిట్ డెడికేట్ చేస్తున్నాను భయ్య. ఓకేనా? పెళ్ళైన తర్వాత భార్యని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా అనేది ఒక ఆర్ట్. అది నన్ను చూసి నేర్చుకోండి, మీ అందరికి పాఠాలుగా పనికొస్తాయి. ఓకే? సో మా ఆవిడండి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి, మా నాన్నని చూడాలి అని అంది. ఏమండి ఎక్కడికైనా వెళ్దామంటే మాత్రం మొగుడు ముందు మాత్రం మామూలు సింపుల్గా అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్దాం రెడీ అవ్వమంటే 3 రోజుల క్రితం మేకప్ రూమ్లోకి వెళ్ళిందండి, ఇంతవరకు రాలేదండి. దాన్ని పిలుస్తూ ఉండండి, లీలా సే బయటికి రా. ఎక్కడ తెచ్చావు? అంతసేపు అంటే అక్కడి నుంచి లెంత్ ఉంది కాబట్టి అబ్బాయిలందరూ ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుని బయటకు రాగానే సరిపోదండి. మరి ఆడపిల్లలు కొంచెం అందంగా రెడీ అవ్వాలని అనుకుంటాం. ఏంటది? చూడండి ఈ రోజు పింక్ సారీ కట్టుకున్నా ఎలా ఉన్నాను. అబ్బా అసలు బాహుబలిలో అనుష్క ఉన్నట్టున్నావే. ఫస్ట్ బాట్ల పుల్లలు ఏరుకుంటూ ఉంటారు చూడు అనుష్క, అలా ఉన్నావు. ఏమండి ఎక్కువ మాట్లాడుతున్నా, తాగొచ్చారా మీరు? నేను ఏమే ఏదో పండగ రోజు సరదాగా కుర్రాలు 90 వేస్తారు, మనం కూడా వేసేది చలికి తట్టుకోవాలి కదా, అలా వేసాం. దాంట్లో తప్పే ఉంది అని. మీరు తాగే డబ్బులన్నీ దాచిపెడితే ఈ కొండ వీళ్ళు 100 ఎకరాల పొలం కొనొచ్చు తెలుసా? ఏంటమ్మా ఏంటి మళ్ళీ చెప్పు. తాగే డబ్బులన్నీ దాచిపెడితే కొండ వీళ్ళు 100 ఎకరాల పొలం కొనొచ్చు. మీరు మేకప్ వేసుకునే డబ్బులన్నీ దాచిపెడితే మొత్తం కొండ వీడినే కొనొచ్చే. హలో ఒక్క నిమిషం. మేము మేకప్ వేసుకునేది మీ అందరికీ అందంగా కనపడడానికి మాత్రమే. మేము 90 వేసుకునేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడటానికే. ఏమో అర్థం కాదు, పొద్దునగా వేస్తారా 90, దాంట్లోనే అంచులు తుడిచేస్తారు, దాంట్లోనే పిల్లలు ముక్కు తీసేస్తారు, దాంట్లో వేసుకొని అటు ఇటు తిరిగేస్తారు, అలాగే బెడ్రూమ్ లో పెట్టేస్తారు. మీరు పిల్లలు చేయాలి అర్థం కాదు, చచ్చిపోతున్నావే. మీ 90 దెబ్బకే ఈ 90 వేసుకొని తిరుగుతున్నావే. ఏమండి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. కనీసం ఆ కిటికీకి కట్టెలు కుట్టించారా? అక్కడ ఉన్న అబ్బాయిలు అందరూ తొంగి చూస్తున్నారు. సరిగ్గా చూడండి, నువ్వు వాడే వచ్చి కుట్టించి వెళ్ళిపోతాడు బ్రౌన్ షర్ట్. ఏంటి కనీసం బాత్రూమ్ కి డోర్ అనే పెట్టించండి, వాళ్ళే తొంగి చూడబోయారు. ఏంటి తొంగి చూడబోయారా? చూసేసారా? చూస్తే చంపైను. చూస్తే వాళ్ళే తెచ్చారు, నువ్వు చంపడం. మీరు ఇలా మాట్లాడితే కనుక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అవునే, పుట్టింటి కంటే గుర్తొచ్చింది. ఇప్పటికిప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలని నీకు ఎందుకు అనిపించింది? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. అంటే బెంగ పెట్టుకున్నాడు. అల్లుడికి ఇంతవరకు లుంగి పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడంట లఫుట్ గారు. పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, ఏ రోజన్నా ఒక నగ నట్ట కొనిచ్చారా మీరు? నగ నట్ట పెట్టడానికి మాకు కళ్యాణ్ జ్యువెలర్స్ కాదు, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే చిన్ని గారు వచ్చి తినేది. ఏంటి ఆ ఎదురింటి సుబ్బారావు చూడండి, బ్రౌన్ షర్ట్ వేసుకున్న సుబ్బారావు చూడండి. ఏం చేశాడు? వారానికి 4 రోజులు వాళ్ళ ఆవిడ సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. ఏ రోజన్నా తీసుకెళ్లారా మీరు? నేను అడిగాను, రానంది, నన్ను ఏం చేయమంటావు? ఏంటి అంటే భర్తలో సగం అండి. అవునా కాదండి? అంటే మేము ఏడిస్తే మేమే ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం. ఆ కొండకి దూకి సస్తే తొందరగా దూకండి, 2 పెళ్లి చేసుకుంటాం. అదే ఏమన్నా అంటే మరి అండి, నాకు తెలుసు మీరు ఇలా చేస్తారని. కనీసం ఒక చిన్న డౌట్ అండి, ఏంటి ఆ ఎదురింటి సరోజతో మీకు